ఒకప్పుడు హాయిగా ఉండే ఒక చిన్న పొలంలో ఒక చిన్న ఎర్రకోడి ఉండేది. ఒకరోజు ఉదయం యాడ్ చుట్టూ తిరుగుతూ ఉండగా దానికి కొన్ని గోధుమ విత్తనాలు కనిపించాయి. ఆ అందమైన విత్తనాలను చూసి అది ఆశ్చర్యపోయింది. నేను వాటిని నాటి రొట్టె చేయటానికి గోధుమలను పెంచుతాను. నాకు ఎవరు సహాయం చేస్తారు అని తన స్నేహితులను అడగగా సోమరి కుక్క సాగదీసి ఆవలించింది. నేను కాదు అని అన్నది. పడుకున్న పిల్లిని అడగగా నేను కాదు అని అరిచింది. బాతుని అడగగా నేను కాదని బిగ్గరగా అరిచింది. కాబట్టి చిన్న ఎర్రకోడి విత్తనాలను స్వయంగా నాటాలని నిర్ణయించుకుంది. ఆమె కష్టపడి పనిచేసింది. నేలను తవ్వి ప్రతి విత్తనాన్ని జాగ్రత్తగా నాటింది. సమయం గడిచే కొద్దీ కింద గోధుమలు పొడవుగా మరియు బంగారు రంగులో పెరిగాయి. పంట కోసే సమయం వచ్చినప్పుడు చిన్న ఎర్రకోడి తన స్నేహితులను మళ్ళీ అడిగింది. గోధుమలను కోయటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు? చెట్టు కింద సగం నిద్రలో ఉన్న సోమరి కుక్క నేను కాదు అని చెప్పింది. ఒక బంతిలా ముడుచుకొని నిద్రపోతున్న పిల్లి నేను కాదు అని చెప్పింది. బాతు చెరువులో చిమ్ముతూ నేను కాదు అని అరిచింది. కాబట్టి చిన్న ఎర్రకోడి గోధుమలన్నిటినీ స్వయంగా కోసింది. ఆమె దానిని కట్టలుగా సేకరించి పిండిగా రుబ్బటానికి మిల్లుకు తీసుకెళ్ళింది. చాలా రోజులు కష్టపడి పనిచేసిన తర్వాత ఆమె దగ్గర తాజా పిండి సంచి ఉంది. ఇప్పుడు బ్రెడ్ తయారు చేయటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు అని అడిగింది. సోమరి కుక్క వాకిలిపై నిద్రపోతూ నేను కాదు అని చెప్పింది. నిద్రపోతున్న పిల్లి నేను కాదని నిట్టూరించింది. బాతు నేను కాదని అరిచింది. నిశ్చయించుకొని ఆ చిన్న ఎర్రకోడి వంటగదిలోకి వెళ్ళింది. ఆమె పిండిని నీరు, ఈస్ట్ మరియు ఉప్పుతో కలిపి పిండిని పిసికింది. ఆ తర్వాత ఆమె దానిని ఓవెన్లో కాల్చింది. బ్రెడ్ సిద్ధమైనప్పుడు కోడి దానిని బయటకు తీసింది. ఆమె బ్రెడ్ను టేబుల్పై ఉంచి ఈ రుచికరమైన బ్రెడ్ తినడానికి నాకు ఎవరు సహాయం చేస్తారు అని అడిగింది. సోమరి కుక్క ఆసక్తిగా తన తోకను ఊపింది. నిద్రపోతున్న పిల్లి పుర్రుమని నేను చేస్తాను అని అన్నది. బాతు తన రెక్కలను విప్పి నేను కూడా అని అరిచింది. కానీ ఎర్రకోడి తల ఊపింది. లేదు, మీరు నాకు విత్తనాలు నాటడంలో సహాయం చేయలేదు. మీరు గోధుమలను కోయడంలో సహాయం చేయలేదు. నాకు బ్రెడ్ కాల్చడంలో సహాయం చేయలేదు. కాబట్టి నేను ఈ బ్రెడ్ను నేనే తింటాను. వెచ్చని రుచికరమైన రొట్టె యొక్క ప్రతి ముక్కను ఆమె ఆస్వాదించింది. ఆమె తింటున్నప్పుడు ఆమె స్నేహితులు సిగ్గుపడుతూ చూశారు. వారి సోమరితనం వల్ల వారికి రుచికరమైన వంటకం పోయిందని వారు గ్రహించారు. ఆ రోజు నుండి కుక్క, పిల్లి మరియు బాతు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాయి. కష్టపడి పనిచేయటం మరియు జట్టు కృషికి ఎంత ప్రతిఫలం లభిస్తుందో వారు చూశారు. ఆ తర్వాత కోడి విత్తనాలను కనుగొన్నప్పుడు వారందరూ సహాయం చేయటానికి ముందుకొచ్చారు. వారు తమ శ్రమ ఫలాలను ఆస్వాదించారు.